నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మార్చి 9వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి హైదరాబాద్లో జరిగిపోయే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పుల్లిపాటి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి దామ వీరన్న, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం గద్వాల నందు గోడపత్రికను కరపత్రాలను విడుదల చేశారు. పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలి. అఖిల భారత పద్మశాలి మహాసభను అఖిల భారత మహాసభను అఖిల భారత పద్మశాలి మహాసభను గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం సమావేశం ఈరోజు జరిగినది. ఇట్టి సమావేశము రేపు 9వ తారీఖు నాడు హైదరాబాదులో జరిగే అఖిల భారత పద్మశాలి మహాసభ 17వ మహాసభ, 8వ తెలంగాణ ప్రాంతీయ మహాసభ, ఈ యొక్క 2 మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆదేశానుసారంగా ఈరోజు జిల్లా పద్మశాలి సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి సమావేశంకు మండల కమిటీలు, జిల్లా కమిటీలు అందరు రావడం జరిగినది. ఈ యొక్క సమావేశం ముఖ్య విషయం ఏమిటంటే, రేపు జరిగే ఈ యొక్క మహాసభ 9వ తారీఖు నాడు అఖిల భారత మహాసభకు అత్యధికంగా పద్మశాలిలో ఐక్యతతో ఈ యొక్క మహాసభ విజయవంతం చేయాలని ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క మహాసభ ముఖ్య అంశం ఏమిటంటే, రాబోయే మన భారతదేశంలో పద్మశాలిలు అధిక సంఖ్యలో ఎన్నో రాష్ట్రాల, గుజరాత్, మహారాష్ట్ర కానీ, ఇక్కడ మన కర్ణాటకలో కానీ, సోలాపూర్, మహారాష్ట్ర, ఇవన్నీ ఎన్నో మన తెలంగాణ ప్రాంతంలో కానీ, రాయలసీమలో కానీ మన పద్మశాలులు ఎక్కువ శాతంగా చేనేత వృత్తిపైన, మగ్గాలపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ రాజకీయ ఎదుగుదలలు ఇవన్నీ ఐక్యతతో ఒకటే తాటిపైన తీసుకురావాలని ఈ యొక్క మహాసభను ఏర్పాటు చేయడం జరిగినది. వేసవి ఎండల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. వడదెబ్బ తగలకుండా సురక్షితంగా ఉండండి. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గద్వాల జిల్లా డిపిఆర్ఓ హరీఫుద్దీన్ ఆధ్వర్యంలో గట్టు మండలంలో పర్యటిస్తున్న గద్వాల సారథి ప్రభుత్వ కళాకారుల అవగాహన కార్యక్రమాలు రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కళాకారులచే ఆటపాటలతో వివరించారు. కంపల్సరిగా నెత్తిపైన రుమాలు కానీ లేదా గొడుగు కానీ ఏదైనా సరే ఒకటి నీడ ఉంచుకోవాలి. శరీరం నుంచి నీటి శాతం అంతా కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఇబ్బంది కలుగుతుంది. శరీరంలో కిడ్నీ కానీ గుండె కానీ ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో నీళ్లు బాగా తాగుతుండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం కానీ ఉదయం కానీ కళ్ళకు వెళ్లి మధ్యాహ్నం టైంలో చెట్ల కింద కొంతసేపు సేద తీరాలని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా నీళ్లు ఈ ఎండాకాలంలో కరువు అయితే కనుక ఇబ్బంది అవుతుంది కనుక నీళ్లు వాడుకున్నటువంటి నీళ్ళని కూడా భూమిలోకి ఇంకేటటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ, ఎండాకాలం వచ్చిందంటే రాములమ్మ
వాడుకుంటాం. అసలు భూమిలోనే నీళ్లు లేదంటే మన పరిస్థితి ఏమైతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మనం కుండల్లో నీళ్లు అట్లా పట్టుకుంటామో. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వర్ధంతి వేడుకలను జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శుభుదేంద్ర స్వామి ఆదేశాలతో రాఘవేంద్ర స్వామి బృందావనానికి పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం, కనకాభిషేకం నిర్వహించారు. తెలంగాణ పట్టభద్రులు, ఉన్నత విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, యువత, యావత్ ప్రజానికం బీజేపీ పక్షాన ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ అన్నారు. గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైలు అంజిరెడ్డి విజయోత్సవ సంబరాలను ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో రామగుండం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీజేపీపై నమ్మకం ఉంచి ప్రజలు తీర్పిచ్చారని కొనియాడారు. बीजेपी
వెళ్ళలేదు. మరి గ్రాడ్యుయేట్ చదువుకున్న ఉన్నత విద్య కలిగిన వాళ్ళు ఈరోజు చాలా జ్ఞానంతో ఆలోచించి తెలంగాణని పురోగతికి తీసుకెళ్ళాలి అంటే భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండాలని మంచి ఆలోచనతో మరి గణనీయంగా ఈ విజయాన్ని తెచ్చిపెట్టారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ ప్రజలకు ఉద్యోగస్తులకు మరి ఎవరైతే ఓట్లేసి గెలిపించిన ప్రజానికానికి తప్పకుండా అండగా ఉంటుందని రాబోయే కాలం మరి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని త్వరలోనే మనకి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క విజయాన్ని మరి ఎవరైతే ఓట్లు వేస్తున్నా వారందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జీవన్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మహిళా ఉద్యోగులకు సేవా సభ్యురాలకు ఆటల పోటీలు నిర్వహించారు. గోదావరికని జీఎం కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన ఆట పోటీలకు ముఖ్య అతిథిగా ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు పాల్గొని జెండా ఊపి ఆట పోటీలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులకు సేవా సమితి సభ్యురాలకు వేరువేరుగా పరుగు పందెం, కుర్చీ పరుగు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించగా మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. సారీ గేమ్ స్టార్ట్ చేస్తారు. ట్రై చేస్తున్నాం ఒకటి. చెప్పను మేడల్లా మంచి సీర ఓకే 1 2 3 షౌట్ కూడా రావాలి కదా. జై సింగరేణి, 1 జై సింగరేణి, 2 3 నా పేరు గీతాంజలి. మేము రన్నింగ్ లైన్ నుండి వచ్చాము. మా తోటి కార్మికులు మేము 9 మంది వచ్చినాము. అందరము మహిళల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు పెట్టినారు. సింగరేణి సందర్భంలో సో మేము అందరం పార్టిసిపేట్ చేసినాం. అందులో రన్నింగ్ పెట్టినారు, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా అలాగే మా తోటి కార్మికులు అందరూ చాలామంది పార్టిసిపేట్ చేసినారు. సో మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని మేము ఇంకా చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలు ముందుగా నడిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేడం ప్రోత్సాహంతో గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు ఈవినింగ్ సెక్షన్ ఉండేది, ఎంప్లాయీస్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని మార్నింగ్ సెక్షన్ స్టార్ట్ చేశారు. దానికి మేము సంతోషంగా ఉన్నాము. అందరూ ఎంజాయ్ చేస్తూ మంచిగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మరి ప్రతి ఏరియాలో కూడా మరి ఈ యొక్క సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడానికి మేనేజ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆర్జీవన్ ఏరియాలో మన సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ గారి లీడర్షిప్లో ఈ యొక్క యాక్టివిటీస్ సేవా వాళ్ళకి సపరేట్గా, అదే మహిళా ఉద్యోగులకి సపరేట్గా ఈ యొక్క ఆటల పోటీలు కానివ్వండి, ఆ యొక్క
సెంట్రల్ ఫంక్షన్ కూడా ఆర్సీఓ క్లబ్లో 8న అదే మార్చి 8న సెంట్రల్ ఫంక్షన్ కూడా 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఆ సందర్భంగా ఈరోజు గేమ్లో ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ షో, వివిధ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత కొంతమంది స్పీకర్స్ వచ్చి ఆ రోజు అందరినీ మహిళలను ఉద్దేశించి మంచి సందేశాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మా జీఎం గారు శ్రీ డి లలిత్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం వాళ్ళ యొక్క సహకారంతో మరి మా అధికారులు హనుమంతరావు గారు, శ్రావణ్ గారు, మరి రమేష్ గారు స్పోర్ట్స్ సూపర్వైజర్ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈరోజు ఇచ్చేసినటువంటి మహిళా ఉద్యోగులందరూ కూడా మరి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరూ ఉత్సాహంగా ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లారీ టిప్పర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీపీసీ బూడిద లోడింగ్లో తమకు అన్యాయం జరిగిందని మొన్న గగ్గోలు పెట్టిన టిప్పర్ యజమానుల సంఘం అధ్యక్షుడు శేఖర్ నేడు ఎమ్మెల్యే తనకు న్యాయం చేశాడని పాలాభిషేకం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతాను కొన్ని అనివార్య కారణాలతో తమకు అన్యాయం జరుగుతుందని నిరసన తెలపడం జరిగిందని, అందుకు రామగుండం ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేస్తూ ఎన్టీపీసీ యాష్ ప్లాంట్లో ప్రత్యేకంగా 2 మిషన్లను పెట్టించి తమ టిప్పర్లకు లోడింగ్కు అవకాశం కల్పించడం జరిగిందని, అందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. రామగుండ ప్రజలందరికీ అట్లనే మా లారీ కుటుంబాలందరికీ కూడా నమస్కారం అన్న. ఇవాళ మా మిత్రుడు శేఖరు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్, టిప్పర్ అసోసియేషన్ అన్నగారికి పాలాభిషేకం చేయాలన్నా మాకు మీ మద్దతు కావాలి, కొంచెం రాండి, మేము అంతా కొంత 15-20 ఇవాళ అందరు డ్యూటీల మీద పోయిళ్ళు, పనులు తిరుగుతూ ఉన్నాయి, ఇక ఎవరు లేరు. కనీసం అందరం కలిసి, మీకు గౌరవాధ్యక్షుడు ఆయనే, మాకు గౌరవాధ్యక్షుడు ఆయనే, అందరం కలిసి ఇలా పాలాభిషేకం చేయాలన్న అన్నగారికి మాకు న్యాయం జరిగింది అన్న చేయబట్టి అని చెప్పి శేఖర్ గారు రావడం జరిగింది. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, దయచేసి మిత్రులందరికీ, మా రామగుండం కాన్స్టిట్యూన్సీలో ప్రజలు కూడా అందరు వినాలి. దయచేసి మా లారీ యజమానులు, మా లారీ కుటుంబాలు, రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే రాజకీయం చేయొద్దు దయచేసి మా లారీ సంఘాల మీద. మేము పేరున అందరికి కూడా ఒకటే చెప్తున్నాం, దయచేసి మేము ఆల్రెడీ మా లారీ కుటుంబాలు గత 5 సంవత్సరాలలో రోడ్డు మీద పడి మొత్తం అడుక్కున్నాం. మేము మా ఆత్మహత్యలు కూడా చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి మా లారీ సంఘాలు. దయచేసి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఇప్పుడు రాజ్ ఠాకూర్ గెలిచినాక ఇంత నవ్వుకుంటా ఇంత అన్నం తింటున్నామంటే అది రాజ్ ఠాకూర్ దయవల్లనే తింటున్నామన్నా. మేము అన్ని చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి చెప్పేటి. నిన్న బూడిద గురించి ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, ఒక ఆయన లారీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము సంవత్సరం స్ట్రైక్ జరిగి అడ్డాల మొత్తం బంద్ అయితే కూడా ఏ ఒక్క పెద్ద మనిషి కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడిన దాఖలు లేవు. ఆ గవర్నమెంటే ఫామ్ లో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కూడా ఎవరు మాట్లాడలే. ఇదే రాజ్ ఠాకూర్ గారు వచ్చి మాకు బిర్చికాడ స్ట్రైక్ చేసి మా లారీ కుటుంబాలకు అండగా నిలబడ్డ వ్యక్తి, ఏకైక వ్యక్తి రాజ్ ఠాకూరే. ఇప్పుడు కూడా మాకు కంపెనీలతో మాట్లాడి అందరితో మాట్లాడి మాకు లోడింగ్ ఇప్పిస్తా ఉన్నాడు. దయచేసి మేము చెప్తున్నాం, మా లారీల జోలి, మా కుటుంబాల జోలి రాజకీయం చేయొద్దని ప్రతి ఒక్కరికి మొక్కుతున్నామన్నా, మంచిగా మొక్కుతున్నాం. మేము మా దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. మేము ఇట్లనే మీరు ఇదే విధంగా అందరినీ చెడగొట్టుడు, కొంతమంది అంటారట లారీలను సైకి చేస్తాం బై, మీ లారీలు నిలిపేస్తాం బై, డ్రైవర్లతో సైకి చేపిస్తా అంటున్నారట. దయచేసి మార్చుకోరి. ఈ బ్లాక్ మెయిల్ చేసుడు, మేము లీగల్ గా లారీలు నడుపుతున్నాం, అన్ని లీగల్ గా చేస్తున్నాం. మా డ్రైవర్లకు కూడా నాణ్యమైన జీతం ఇస్తున్నాం. తెలంగాణలో ఎక్కడ లేని జీతాలు ప్రైవేట్ రంగం ఉన్న మా లారీలు మేము జీతాలు ఇస్తున్నాం. మేము ఎవరికి భయపడాల్సిన పని లేదు. దయచేసి మా లారీలను మమ్మల్ని సజావుగా నడుపుకొని అని మా దాంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కాక మేము చెప్పుకున్నాం. పోయి చెప్పుకుంటే కూడా మా మొర పెట్టుకుంటే కూడా మా దగ్గరికి వచ్చిన లేదు. ఇవాళ ఏంది ఇంతకాలం చెప్తా ఉన్నారు. దయచేసి మేము ఒక్కడే చెప్పుకున్నాం, పేపర్ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, మా లారీ కుటుంబాలు మేము ఇవాళ రాజ్ ఠాకూర్ పుణ్యమాని మేము అందరం సంతోషంగా ఉన్నాం. మా టిప్పర్ మిత్రులు కూడా ఇప్పుడు చెప్పింది సుశీల, మిస్గైడ్ అంటే వాళ్ళను పక్కదారి పట్టిస్తా ఉన్నారు. కొంతమంది దళారులు ఉన్నారు, ఇలా వాళ్ళ లాభం పోయిందని చెప్పి ఎమ్మెల్యే గారి మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం, అన్న మా లైర్మాల సంఘంలో ఇప్పుడు మేము ఉన్నాం. మా లారీ ఓనర్లు ఇంతమంది ఉన్నారు, నేను ప్రెసిడెంట్. ఏ ఒక్కరిదైనా స్టేట్మెంట్ తీసుకోండి. ఇవాళ మాకు ఎంత పని చేసిందంటే 100-200% సంఘానికి పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము ఒక ఇష్యూ మీద వచ్చిన వాడికి
కాంట్రాక్ట్ ఫోన్ చేసి టిప్పర్ వాళ్ళని ఆగమని చెప్పిండు. ఇవాళ అది కూడా మాట్లాడతా అని చెప్పిండు. ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా కానీ నేనున్నా తమ్మి, మీరేం టెన్షన్ పడకుర్రి. లారీ ఓనర్లకు, డ్రైవర్లకు, క్లీనర్లకు ఎవరికన్నా కానీ ఆపదత్తే నేనున్నా అని చెప్పి మాకు పనిచేస్తున్నాం. ఇలా మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. మీరు అందరికీ కూడా తెలుసు ఒట్ల టెండర్ ఎప్పుడన్నా ఉందా అన్న మా సంఘానికి ఒట్ల టెండర్ వచ్చింది. ఇలా ఈ చిప్సన్ కూడా ఏం ఎప్పుడన్నా ఉందా, అది కూడా మాకే వచ్చింది. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం? అరే మాకు మొత్తం అడ్డం గుంజుకొని మా వ్యవస్థ అంతా సర్వనాశనం చేసుకోబట్టి మళ్ళా దెయ్యాలు వేదాలు పలికినట్టు మా దగ్గరికి వచ్చి లారీ ఓనర్లకు మేము ఉన్నామండి, వాళ్ళు ఉన్నదాకా మీరే ఉంటుంది. మా గౌరవాధ్యక్షుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరే ఉంటుంది. ఏం చేసేళ్ళు చెప్పుకోకపోతే ఈడ గుడికాడ ఉంటే, బడికాడ ఉంటే, గుళ్ళల్లో ఉంటే 100 మంది 200 మంది పోయి అయ్యా మా పరిస్థితి ఉందని దండం పెట్టి చెప్తే కూడా ఏ పని చేయలే. ఇవాళ ఒక ఫోన్ కాల్ అన్నాకి ప్రాబ్లం అయిందంటే ఏమంటే రిటర్న్ ఫోన్ చేస్తా ఉన్నాడు. ఆర్ఎస్ఎల్ ప్రాబ్లం ఇది ఉందంటే ఫోన్ చేస్తా ఉన్నాడు. దయచేసి మేము ఒక్కడే చెప్తున్నాం, ఈ బూడిదండ చెప్తున్నాను చెప్పు. మా మిత్రుడు చెప్తుండు కదా, 10,000 నుంచి 12,000, 15,000, 8,000 ఏ ఒక్క రోజు కూడా తక్కువ తీసుకున్న దాఖలు లేవు. బూడిద లోడింగ్ లా చచ్చిపోయి ఒక్కొక్కడు. ఇవాళ ప్రతి ఒక్కరికి లైన్ బండి కావచ్చు, చిన్న బండి కావచ్చు, పెద్ద బండి కావచ్చు, సమానంగా 4,000 రూపాయలు తీసుకుంటే అందులో రోడ్లని, వాటర్ అని, పనోళ్ళని, వాళ్ళని, దానికి డీజిల్ అని, అది ఇంకోటి ఆ మిషన్కి పైసలని అన్ని పోగా 1,000 రూపాయలు 500 మిగులుతాయి. ఈ 500 మిగిలితే ఉన్న ఊరోళ్ళు లేరా, వాళ్ళు లేరా, ఎవరు లేరా? అన్ని లెక్కలు అయితే మనకు కూడా తెలుసు. మనం లారీలు తిప్పుతాను, అన్ని చేస్తాం, అన్ని లెక్కలు మనకు కూడా తెలుసు. మాట మాట్లాడితే బురదలుడేనా మనుషుల మీద? దయచేసి మా మానాల మమ్మల్ని పలకనియండి. మేము రాజ్ టిప్పర్ ఓనర్స్ అధ్యక్షుడిని. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఒక నిరసన కార్యక్రమం తెలియజేసి దాంట్లో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పిన దానికి మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి మాకు రాష్ట్రంలో తగిన న్యాయం చేశారు. మాకు ప్రత్యేకంగా ఒక 2 మిషన్లు పెట్టి లోడింగ్ స్టార్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఈరోజు చాలా సంతోషంగా మా లారీ టిప్పర్ అసోసియేషన్ సభ్యులం అందరం కలిసి పాలాభిషేకం చేసి వారిని మేము అభినందిస్తున్నాము. అసోసియేషన్ ప్రెసిడెంట్ టిప్పర్ అసోసియేషన్. తెలంగాణలోని మేధావి వర్గమంతా భారతీయ జనతా పార్టీ వైపు నిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం జరిగిందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్కు కుమరయ్య, అంజిరెడ్డిలను ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు గెలిపించడం పట్ల బీజేపీ శ్రేణులు బుధవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏం కాదు, ఏం కాదు. ముందురా
ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఫలితాల్లో ఎమ్మెల్సీగా విజయడంక మోగించిన గౌరవ అంజిరెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఇది ప్రతి కార్యకర్త విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కింది స్థాయి వరకు కూడా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి 2 విజయాలని ఎమ్మెల్సీ విజయాలని అందించినందుకు హృదయపూర్వకంగా మేము కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అయితే ఇవాళ మేధావి వర్గం పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డది. రేపటి రోజులలో భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో మేధావుల పక్షాన నిలబడుతుంది, గ్రాడ్యుయేట్స్కి అండగా ఉంటుంది, వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తుందన్న ఒక నమ్మకంతో విశ్వాసంతో ఇవాళ అంజిరెడ్డి గారికి పెద్ద మెజార్టీని అందించినందుకు హృదయపూర్వకంగా మేము పట్టభద్రుల ఓటర్లందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ గడిచినటువంటి 1.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా పట్టభద్రుల పక్షాన నిరంకుశత్వమే ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపుకి నాందిగా మేము భావిస్తూ ఉన్నాము. ఇవాళ మేధావి వర్గం ఎవరైతే ఆలోచన చేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అవకాశాన్ని అధికారాన్ని ఇచ్చిండ్రో తప్పకుండా చిత్తశుద్ధితోటి వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తాము. భవిష్యత్తులో తెలంగాణ బీజేపీదే అనేది ఒక సంకేతాన్ని ఈరోజు పట్టభద్రులు తెలంగాణ సమాజానికి ఇచ్చిందని చెప్పి వాళ్ళ మనవి చేస్తూ మరొకసారి అంజిరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, పట్టభద్రుల ఓటర్లకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా కార్యకర్తల విజయంగా భావిస్తూ పట్టభద్రుల ఓటర్ల విజయంగా భావిస్తూ అంజిరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. అక్కదోడి స్పీడ్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో బొడ్రాయి ముత్యాలమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించారు. సందర్భంగా పొద్దుటూరు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పొద్దుటూరు గ్రామ ప్రజల బంధువులు అత్యధికంగా పాల్గొన్న అమ్మవారికి పూజలు నిర్వహించారు. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో భారీగా హాజరైన ప్రజలను చూసి పుడమి తల్లి పులకించిపోయింది. కమ్మతోటి శ్రీలు రాబాగారు చిత్తూరు మనోరికి కుమార్ గారు 200 రూపాయలు సమర్పించారు. రంగారు కోటగారు హైదరాబాద్ గ్రామం దయచేసి విజ్ఞప్తి గుర్ర కృష్ణారావు గారి యొక్క జేబులో మన పరుసు పట్టుదండి ముఖ్యమైన కాగితాలు ఉన్నాయంట. దయచేసి గమనించి భగవంతుడు పోతున్నాను. అమ్మవారికి 200 రూపాయలు
సమీపించారు. అన్నదాన కార్యక్రమంలో పచ్చబండ ఖమ్మం సాగంటి నిరంతరం అమ్మవారికి 111 అమ్మవారికి 111 రూపాయలు సమర్పించారు. ప్రసాద్ గారు అన్నదాన కార్యక్రమంలో 5 కాపాడని కోరుతున్నాం. కందుల అమ్మవారికి 110 రూపాయలు గట్టు శేఖర్ గారు 110 రూపాయల వరకు ధన్యవాదాలు. గండు దుర్బల్ గారు 200 రూపాయలు సమర్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాగ్దానం మహర్షి జగమైన లక్ష్మీనారాయణ గారు 110 రూపాయలు సమర్పించారు. పెళ్లబండి నరసింహరావు గారు 11 సైకిల్ గారు ముస్లిం అమ్మవారికి 100 రూపాయలు సమర్పించారు. పెద్దవాడి నుంచి వచ్చారమ్మా, వారు కూడా 110 రూపాయలు సమర్పించే వారికి ధన్యవాదాలు. చిన్నబాబు దుర్గా వెంకట గారు 120 రూపాయలు. శాంపూర్ వెంకట గారు అమ్మవారికి 120 రూపాయలు. శాంపూర్ వెంకట గారు అమ్మవారికి 120 రూపాయలు. గ్రామోత్సవ అన్నదాన కార్యక్రమం 500 మనం తిన్న ఇస్తరాకులు కానీ తాగినటువంటి ప్లేట్స్ గ్లాసులు కానీ కూడా కింద పడేయకూడదు. ఎందుకంటే మనం తిన్నటువంటి ప్లేట్స్ భక్తులు తొక్కుతారు, కళ్ళతో తొక్కుతారు కనుక మనకి కాదు కనుక కోరుచున్నాము. అబ్బా ఎంత రుచికరమైన ఐస్ క్రీమ్ బండి బ్రదర్, ఐస్ క్రీమ్ బండి బయటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఏలప్పలారెడ్డి గారు 4 కౌంటర్ దగ్గర ఐస్ క్రీమ్ బండి పెట్టారు. దయచేసి ఐస్ క్రీమ్ బండి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఐస్ క్రీమ్ బండి లోపలికి రావద్దు, ఎందుకంటే కమిటీ వారి విజ్ఞప్తి. బండి శాంతమ్మ గారా, నేను మొన్న మీ ఊరు వచ్చామ్మా. బండి శాంతమ్మ గారి 110 అమ్మవారికి ఏ మనమందరం కూడా గోవిందరావు గారు గోవిందపురం నుండి మంచినీరు కోరుతూ ఉంటాం. ఫస్ట్ కౌంటర్ లోనే అన్నదాన కార్యక్రమం. ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు
కోరుచున్నాము. పొద్దుటూరు గ్రామం ఐస్ క్రీమ్ బండ్లు. ఈ గ్రామంలో బొడ్రాయి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పాత బొడ్రాయి దారికి అడ్డంగా ఉన్నది. ఈ రోడ్డు వెడల్పు చేస్తారనే సందర్భం ఒకటి వచ్చింది. ఈ సందర్భంలో దాన్ని వెనక్కి వేయించుకోవటం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేశాం. ఈ శాస్త్ర ప్రకారంగా ఆ రోడ్ల వెడల్పు ఎంత వస్తుందో దాంట్లో మార్పు చేసుకుని అంటే ఆ గుర్తుని పెట్టుకొని ఆ గుర్తులో మేము ఈ యొక్క బొడ్రాయిని స్థాపించాం. ఇది వైభవపేతంగా ఈ సందర్భంలో గ్రామస్తులు వారి ఊర్లో ఉన్నటువంటి అన్ని గుడులని అన్ని దేవాలయాలని అంటే ఈ బొడ్రాయికి సంబంధించినటువంటి ముత్యాలమ్మ దేవాలయాలు వీటిని పునర్నిర్మించుకొని కొత్తగా కట్టుకొని అదే స్థానాల్లో ఆయా దేవతలను స్థాపన చేసుకొని వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా కొనసాగించారు. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహమే. అమ్మవారు ఆదేశిస్తే ఈ గ్రామంలో ఈ కార్యక్రమం వాళ్ళు జరిగింది. ఎవరూ దీంట్లో పాత్రధారులం కాదు, సూత్రధారులం కాదు. అమ్మవారు చెప్తే అమ్మవారు ఆజ్ఞను మేము ఆదేశించారు అమ్మవారు, మేము పాటించాం. ఈ విధంగా ఈ యొక్క బొడ్రాయి ప్రతిష్ట అనేది ఈ రోజు జరిగింది. వినాయకుడిని కూడా పెట్టారు. వినాయకుడు దీంట్లోకి రారు, వినాయకుడు అనేది పెట్టలేదు మేము. అంటే అది పూజల్లో వస్తారు. ఆ స్వామికి ఇప్పుడు ఉండదు ఆ ప్రతిష్ట, అది దాన్ని తలపెట్టలేదు మేము. అయితే విఘ్నేశ్వర పూజ లేకుండా ఏ ప్రతిష్ట ఉండదు. ఆ పూజాధికారుల్లో భాగంగా వినాయక పూజ ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా వైదికంగా వామాచార మంత్రంతో ఆగమ శాస్త్రానుసారంగా మేము చేస్తూ ఉన్నాము. అది విషయం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.